రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా సత్వరమే నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో సమీక్ష చేసి చట్టపరమైన న్యాయపరమైన చిక్కులన్నింటినీ పరిష్కరించి మనం ఏ విధంగా ఈరోజు వాళ్ళ ఆశీర్వచనంతో ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీర్వచనం వాళ్ళ స్కిల్స్ మేరకు అందరికీ ఉద్యోగాలు తొందరగా రావాలనేటువంటి నిర్ణయం మేరకే ఈ ప్రక్రియ ఇంత తొందరగా జరిగిందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరంతా వెళ్ళి ఏ గురుకులాలకు సంబంధించిన 2-3 సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. ఈరోజు 2004 నుంచి 14 దాకా మెస్ ఛార్జీలన్నీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ అయ్యేటువంటి ఎప్పుడు ఇబ్బంది లేకుండే. కానీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత పిల్లల మెస్ ఛార్జీలు కూడా సరి అయిన విధంగా ఏడాది 2 ఏళ్లు బాకీ ఉంటే నాణ్యత కొరవడి ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి, జీతాలు కిరాయి బంగళాలు రాక ఇబ్బంది పడుతున్న దృష్టిలో 2-3 విప్లవాత్మక నిర్ణయాలు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్ష సమావేశం మా డిపార్ట్మెంట్ జరిగినప్పుడు తీసుకోవడం జరిగింది. ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి రాబోయే కాలం లోపల ప్రతి మెస్ ఛార్జీని గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేయించడానికి వారు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా గురుకులాలు మెజారిటీ 70% అద్దె భవనాల్లోనే ఉన్నాయి. వాటన్నిటిని ఒక క్లస్టర్ లాగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినారు. 4-5 ఎకరాలు తీసుకొని అక్కడనే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉండేటువంటి టీచింగ్ స్టాఫ్ కు ప్లే గ్రౌండ్ తో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కూడా ఇక్కడ ఉండే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు గురుకులాలంటే మళ్ళీ ఆనాడే గురుకుల వ్యవస్థ లాగా చదువుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీ నాయకత్వం లోపల ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఆ యొక్క నిర్ణయాల వల్ల తప్పకుండా భవిష్యత్తులో ఈ రాష్ట్రం విద్యారంగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంటుందని తప్పకుండా మీ నాయకత్వంలో ఇంకా ఉన్నటువంటి ఖాళీలు కావచ్చు, నిర్మాణం చేయాల్సినటువంటి భవనాలు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, మెస్ ఛార్జీలు కావచ్చు, అన్ని కూడా తప్పకుండా అన్నిటికంటే ప్రాధాన్యతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఒక బంగ్లా రావచ్చు, ఒక బ్రిడ్జ్ రావచ్చు. కానీ ఒక విద్యార్థికి సంబంధించి మనం ఇచ్చేటువంటి సపోర్ట్ తోటి ఈ దేశ పౌరులుగా భావి భారత పౌరులకు ఒక మంచి నాయకుని యొక్క నిర్మాతను మనకి ఇచ్చినట్టయితే కాబట్టి దయచేసి ఆ విధంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.